రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించిన విధానానికి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనము ప్రార్థనతో పాటు ఈ ఆరాధన ప్రారంభించుకుంటున్నాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన దయకై స్తోత్రం. నీ కాపుదల భద్రత రక్షణ నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, తోడు పాటలు పాడి నీ వాక్యమును ధ్యానించుచుండగా, ఆరాధించుచుండగా నీ అభిషేకం, నీ కృపావరముల చేత మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనము ఒక పాటను పాడి దేవుని ఆరాధించి నామమును మహిమపరచుకుందాం. ప్రభువా, నీ సన్నిధి ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఆవరించును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ శక్తి వ్యాపించును గాక. హోలీ గాడ్, థాంక్ యూ జీసస్. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. Amen. Thank you, Jesus. We worship your holy name. We adore your name, O God. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు నీవు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం. నీవు చేసిన మేళ్ళకై నీకు వందనాలు. We thank you for your goodness and for your mercy and for your grace, O God upon us. We thank you, Jesus. We love you, Father. ఈ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రభువా, మమ్మల్ని అంచెలంచెలుగా మా ఆత్మీయ జీవితంలో, లోకమైన జీవితంలో హెచ్చించ చేసింది నీ కృపయే, నీ కృపయే, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ కృప ద్వారా మనకు అనుగ్రహించిన విధానకై నీకు వందనాలు, స్తోత్రములు కలుగును గాక. Thank you for your grace which lifting us up, O Father. బలహీనుడనైన నన్ను, నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను, నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యంను మనం ధ్యానించబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. Let's meditate the word of God. Still we worship God and we have adored His name. Let's meditate the word of God. James chapter 1 verse 17. Every good gift and every perfect gift is from above and comes down from the Father of the light, with whom there is no variation or shadow of turning. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నప్పుడు, శ్రేష్టమైన ప్రతి ఈవు సంపూర్ణమైన ప్రతి వరమును మరి సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క దేవుడి నుంచి మనకు వచ్చుచున్నదని చెప్పి మనం చూస్తున్నాం. తండ్రి యొక్క దేవుడు మనకు ఇచ్చుచున్నాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మనము తండ్రి యొద్ద నుంచి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన 7 మరి దేవుని బహుమానమును మనం ధ్యానించబోతున్నాం. The gifts of the God which God has given us, the 7 gifts, 7 God's gift to us. ఈ యొక్క నవంబర్ మాసములో లాస్ట్ ఈ వీక్ లో థ్యాంక్స్ గివింగ్ సండే అని సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సండేలో మనం చూస్తున్నప్పుడు ప్రభు మనకు చాలా గిఫ్ట్స్ ఇచ్చున్నాడు, అనేక బహుమానములు ఇచ్చున్నాడు. ఈ యొక్క బహుమానమును మనం తలబోస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరమై ఉన్నది. మొదటిగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ యేసు క్రీస్తువే మనకు బహుమానముగా ఇవ్వబడి ఉన్నదిగా మనం చూస్తున్నాం. When we look unto Gospel according to St. John chapter 4 verse 10, when we see that, when we look unto that scripture portion, Jesus Christ, He Himself was given as a gift to us. As a gift to us. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారిని తండ్రికి దేవుడు మనకు బహుమానంగా ఇవ్వబడినది అని చెప్పి మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we look unto Gospel according to St. John chapter 3 verse 16, for God so loved the world that He gave His only begotten Son, that whosoever believeth in Him shall not perish but have everlasting life. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తన అద్వితీయ కుమారుడకు యేసు ప్రభును మనకు ఈవుగా మనకు ఆయన అనుగ్రహించున్నాడు. మనము నశించిపోక నిత్య జీవును పొందడానికి ప్రభు మనకు తనకు కుమారుడు యేసు ప్రభును ఒక బలియాగముగా బహుమానంగా మనకి ఇచ్చున్నాడు. నీవు నేను యేసు క్రీస్తును మనము ఉచితంగా మనము ఆయనను పొందుకొని ఉన్నాము. We have received Jesus Christ. I mean, we have got Jesus Christ freely. We did not pay any price for His gift, but He gave us His Son, only begotten Son. ఆయన యొక్క అద్వితీయ కుమారుడు మనకు బహుమానంగా ఇచ్చున్నాడు. ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ మాసంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క క్రిస్మస్ అని చెప్పుకుంటున్నప్పుడు ఏంటిదంటే ఇవ్వటమే క్రిస్మస్ అని చెప్పి మనం చూస్తున్నాం. తండ్రి యొక్క దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తును ఈ లోకమునకు ఇచ్చాడు. తండ్రి యొక్క దేవుడు మరి యేసు ప్రభు తన ప్రాణమునే ఈ మనకు బలియాగంగా ఇచ్చున్నాడు. రెండోదిగా తండ్రి కుమారుడు యేసు ప్రభును
ఎందరైతే స్వీకరిస్తారో వారికి ఉచితంగా పరిశుద్ధాత్మను మరి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. మనకు ఆ యొక్క రక్షణను ఉచితంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారానే మనకు ఆ యొక్క ఉచితమైన బహుమానము మనకు దొరుకుచున్నది. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు the second thing, Holy Spirit is a free gift from God. When we see in Acts chapter 10 verse 45, Holy Spirit was the Spirit of God was poured out upon the Gentiles. It was an outpouring of the Holy Spirit God. అది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రజలందరి మీద కుమ్మరించబడి ఉన్నాడు అని చూస్తున్నాం. ఆ కుమ్మరించబడిన ఆత్మ ఏంటిదంటే మరి పరిశుద్ధాత్మ దేవుడన్న వరము ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడన్న వరము లేకపోతే బహుమానము, ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హీ వాస్ బీన్ poured out the gift of the Holy Spirit upon the Gentiles. అక్కడ చూస్తున్న ప్రజల మీద అందరి మీద మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించారు. పరిశుద్ధాత్మ వరమును కుమ్మరించబడ్డదని అపోస్తల యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 44 లో మనం చూస్తున్నాం. ఇక్కడ రెండోదిగా అపోస్తల కార్యం 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, he who believes on the Lord Jesus, he gives his gift of Holy Spirit. ఎవరైతే యేసు ప్రభును విశ్వసిస్తున్నారో అపోస్తల కార్యం 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఎవరైతే యేసు ప్రభును విశ్వసిస్తున్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుని గిఫ్ట్ గా అంటే వరముగా బహుమానంగా ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు మరి ఇక్కడ రక్షణ అని చెప్పేది, ది సాల్వేషన్ ఇస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ది గాడ్. ఇక్కడ రక్షణ అనేది తండ్రి దేవుడి నుంచి మనకు ఇవ్వబడిన ఒక వరము బహుమానము అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. రోమలి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి మరి 21వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు, when we look unto Romans chapter 5 verse commencing from 15 to 21, when you look onto that scripture portion, it says that the gift of the salvation is been given by the grace of God. Freely he has given us. Ikkada when we look Romans chapter 5 verse 15 to 21, and the gift, but the free gift is not like the offense, for it by the one man offense many died. Much more the grace of God and the gift by the grace of one man Jesus Christ abound to many. The gift is not like that which came through the one who sinned, for the judgment which comes from one's offense result in the condemnation, but the free gift which comes from many offense result in justification. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభు ద్వారా మనకు కృపగా దేవుని కృపలో మనకు రక్షణ అనే ఆ బహుమానము ఇవ్వబడి ఉన్నదని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. When we look into your scripture portion, that the Bible says by the grace of God the gift of salvation is given through Jesus Christ to the mankind. మనుషులందరికీ యేసు ప్రభు ద్వారా కృప తండ్రి దేవుని కృప ద్వారా యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉచితంగా ఇవ్వబడి ఉన్నది అని చెప్పి రక్షణ బహుమానం, రక్షణ వరము అనేది మనకు ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్తున్నది. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we look into Ephesians chapter 2 verse 8, it says that for by grace are ye saved through the faith, and that not yourself, it is the gift of the God. ఈ మనము కృప ద్వారా మనము విశ్వాసములో రక్షింపబడి ఉన్నాము. అది మన యొక్క సొంత స్వయనీతితో కాదు కానీ మరి దేవుని యొక్క బహుమానము అని చెప్పి రాయబడి ఉన్నది. నీవు నేను రక్షింపబడి ఉన్నామంటే అది మన సొంత నీతి కాదండి, మన సొంత ప్రయాసం కాదు, మన సొంత పరిశుద్ధత కాదు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించి రక్షింపబడి ఉన్నావంటే, రక్షణ నీ జీవితంలో అనుభవిస్తున్నావంటే తండ్రి యొక్క దేవుడు నిన్ను ప్రేమించి కుమారుడు యేసు ప్రభు ద్వారా విశ్వాసం ద్వారా
ద్వారా నీకు ఆయన కృప ద్వారా ఏం చేశాడంటే నీకు ఆ రక్షణ బహుమానమును నీకు అనుగ్రహించున్నాడు. నీకు నాకు ప్రభు రక్షణ అనే బహుమానము తండ్రి యొక్క దేవుని ప్రేమ ద్వారా మరి యేసు ప్రభు కృప ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు ది ఫోర్త్ థింగ్, ది స్పిరిచువల్ గిఫ్ట్స్. The spiritual gifts are given by the Holy Spirit God, by our Heavenly Father. పరలోకపు తండ్రి మనకు పరిశుద్ధాత్మను మాత్రం ఇవ్వగా పరిశుద్ధాత్మ వరములు మనకు ఇస్తుండగా మనం చూస్తున్నాం. Holy Spirit God, the Father God, He gives the gift to His children, the spiritual gift to His children. Romans chapter 1 verse 11, when we see, it says very clearly that the gifts of the God is from the Father. For I long to see you that I may impart you some spiritual gifts so that you may be established. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమల పత్రికలో చెప్తున్న మాట ఏంటిదంటే, ఇదిగో మీలో కొన్ని ఆత్మ వరములు నేను మీలో స్థాపించబడాలి, ఆత్మ వరములలో మీరు స్థాపించబడాలని చెప్పి, మీలో ఆత్మవరములు రావాలని నేను చెప్పి, మీకు ఆత్మవరముల చేత నింపబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి రోమల పత్రికలో చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆత్మవరములు అనగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు అంటే ప్రవచనం పలికేది, మరి దేవుని వాక్యమును ఉపదేశించేది, దేవుని వాక్యమును ప్రసంగించేది, మరి స్వస్థపరిచేది, విశ్వాసము, మరి వివేచించే వరము, ఇలాంటి వరములన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉచితంగా మనకు జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. 1 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు, when we look unto 1 Corinthians chapter 12, 1 Corinthians chapter 12 verse commencing from 1 to 14, when we look into the scripture portion, the Bible very clearly teaches us that the gifts of the Holy Spirit, there are the 9 gifts of the Holy Spirit mentioned in the scripture portion. And to Timothy, the Paul says, తిమోతితో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 తిమోతి పత్రిక 4:14 వచనమును మనం చూస్తున్నప్పుడు, here he says, the Paul says to Timothy, neglect not the gift that is given to you. మీకు ఇవ్వబడిన ఆ బహుమానమును, ఆ వరమును మీరు దాన్ని ఏం చేయకూడదు, మీరు దాన్ని నెట్టివేయకూడదు, దాన్ని అవలక్షణంగా మనం చూడకూడదు. దాన్ని మనము దాన్ని ప్రయోగించుకోవాలి, మనం వాడుకోవాలి. దేవుని రాజ్యం కొరకు వాడబడాలి, దేవుని సంఘం కొరకు వాడబడాలి, దేవుని ప్రజల కొరకు వాడబడాలి, స్వార్థం కొరకు మనం వాడకూడదు. కావున మొదటిగా మనం చూసింది ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభుల వారు మనకు బహుమానంగా ఉన్నారు. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా బహుమానంగా ఇవ్వబడి ఉన్నది. మూడోదిగా రక్షణ అనేది అది బహుమానంగా ఉచితంగా అది వరముగా మనకు ఇవ్వబడి ఉన్నదని చెప్పి చూస్తున్నాం. నాలుగోదిగా ఆత్మీయ వరములు కూడా మనకు తండ్రి దేవుడు ఉచితంగా మనకు ఇచ్చి ఉన్నాడు. ఐదోదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని పిలుపు, దైవికమైన ఒక పిలుపు, అది కూడా మనకు ఉచితంగా మనకు బహుమానంగా ఇవ్వబడి ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. when we look into the fifth thing, the divine calling or the ministry which God has given to the people, to His servants, it is given by the grace. By grace He gives to His people. When we look into Romans chapter 12 verse 3 to 6, when we see the scripture portion, it says very clearly that let every man move according to the grace in the ministry. Ministry is a gift of the grace of God, my dear brother and sister. In Ephesians chapter 3 verse 7, it says ministry is given by the grace of God. It is a gift, it says. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు కలిగి ఉన్న పిలుపు, మనకి ఇవ్వబడిన పరిచర్య అనేది దేవుని ద్వారా, కృప ద్వారా మనకు ఇవ్వబడిన బహుమానంగా ఉన్నది, లేకపోతే వరమై ఉన్నదని చెప్పి రాయబడి ఉన్నది. మనకు ఈ యొక్క పిలుపు అనేది మన జీవితంలో దొరకటం ప్రభు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడండి. మనం నమ్మి కొన్ని బహుమానములు, కొన్ని పరిచర్యలు మన చేతికి ఇచ్చిన్నాడు. God has given some ministry by seeing your faithfulness. He believes you. He has a faith in you that you can do the ministry. Because of that reason, God has given the ministry into your hand. నీ చేతిలో కొన్ని పరిచర్య ఇచ్చున్నాడు, నిన్ను నమ్మి నువ్వు చేస్తావని చెప్పి నీకు ఇచ్చున్నాడు.
ఉచితంగా ఇచ్చున్నాడు. నీలో ఏ క్వాలిఫికేషన్ చూసి ఇవ్వలేదు. నీలో ఉన్న ఆ యొక్క డిగ్రీ చదువును చూసి నీకు పరిచయం ఇవ్వలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చింది నిన్ను నమ్మి తన కృప ద్వారా నీకు అనుగ్రహించున్నాడు. నువ్వు చేస్తావని చెప్పి నీకు ఇచ్చున్నాడు. కావున మనకు ఉన్న ఈ యొక్క పిలుపు, మనకుంటున్న ఈ పరిచర్య దేవుడిచ్చిన బహుమానము తన కృప ద్వారా, దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నదని చెప్పి మనం విశ్వసించాలి. ఆనదిగా మనం చూస్తున్నప్పుడు రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తున్నప్పుడు, when we look unto Romans chapter 6 verse 23, it says, for the wages of the sin is death, but the gift of the God is eternal life through Jesus Christ. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పాపం యొక్క జీతము మరణం అని చెప్పి రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా మనకి నిత్య జీవము బహుమానంగా ఇవ్వబడి ఉన్నదని చెప్పి దేవుని యేసు ప్రభువు యొక్క వరము అంటే గిఫ్ట్, ఆ యొక్క బహుమానం ఏంటిదంటే యేసు ప్రభు ద్వారా మనకు నిత్య జీవం బహుమానంగా ఇవ్వబడి ఉన్నది. నీవు నేను మరణించిన తర్వాత మనము నిత్య జీవములో అనగా పరలోకములో అనగా యేసుతో పాటు నిత్య కాలము మనం నిత్య కాలమును జీవించబోతున్నాము. ఆ జీవితము ఎలా ఇవ్వబడినదంటే ఆ యేసు ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా ఆ యొక్క మరణ పునరుద్ధానమును నీవు నేను విశ్వసించడం వల్ల మనకు యేసు ప్రభు ద్వారా తండ్రికి దేవుడు మనకు నిత్య జీవనమును అనుగ్రహించున్నాడు. అందుకే మనం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు, ఎందరైతే ఆయనను విశ్వసించినారో వారందరికీ నిత్య జీవమును వాళ్ళు నశించిపోక నిత్య జీవమును పొందడానికి తనను అప్పగించుకున్నాడు, ఇచ్చున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ when we see in gospel according to St. John chapter 3 verse 16, it says, whosoever believeth in Lord Jesus Christ shall not perish but have eternal life. If you believe in Jesus Christ, you will have eternal life. If you only believe, have faith in your heart, believe in your heart and confess with your mouth, హృదయమునందు విశ్వసించి నోటితోని ఒప్పుకొనడం వలన మనము రక్షింపబడటం వలన మనకు నిత్య జీవము అనుగ్రహించబడుతున్నది. 7వదిగా మనం చూస్తున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we look into James chapter 1 verse 17, every good and perfect gift is from above and cometh down from the Father of light. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైన ప్రతి ఈవు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడుచున్నది. ఇక్కడ మనం చూసుకున్న ఈ 7 విషయాలు అన్నీ కూడా పరసంబంధమైన విషయాలు. మనం ఏమాత్రము ఈ లోకములో ఉంటున్న విషయాలు, ఈ లోకముతో నాశనమైపోయే విషయాలు, మరి ఈ లోకములో ఉంటున్న మరి మట్టితో మట్టిగా కలిసిపోతున్న విషయాలు అది బహుమానంగా అంతగా మనం ఎంచబడదు. కానీ దేవుని బహుమానం అని చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు మనకు బహుమానంగా ఇవ్వబడి ఉన్నారు. 2వదిగా పరిశుద్ధాత్మదేవుడు బహుమానంగా ఇవ్వబడి ఉన్నారు. రక్షణ అనేది మనకు బహుమానంగా ఇవ్వబడి ఉన్నది. 4వదిగా ఆత్మీయ వరములు బహుమానంగా ఉచితంగా మనకు ఇవ్వబడి ఉన్నది. దేవుని పిలుపు, ఆయన పరిచర్య కృప ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించబడి ఉన్నది. 6వదిగా నిత్య జీవము మనకు బహుమానంగా ఇవ్వబడి ఉన్నది. 7వదిగా ప్రతి ఈవు, పరసంబంధమైన ప్రతి ఈవు మనకు ఉచితంగా ప్రభుల వారు మనకు అనుగ్రహించున్నాడు. When we look unto the 7 God's gifts to us, the first thing is the Christ himself. Jesus Christ is a gift for us. The Holy Spirit God is a gift to us. The salvation is a free gift to us by the grace of God. The spiritual gifts is a gift from the God. It is a gift from the God through the grace of God. 5th one, the divine calling and the ministry is given by the grace of God to everyone as a free gift. The 6th thing is the eternal life is given by the love of Father and by the grace of God as a free gift to each and everyone who accept Jesus Christ. The 7th thing, every good gift cometh from the Father who is in the eternity. He gives the gifts to his children. మనం చూస్తున్నప్పుడు ప్రతి శ్రేష్టమైన ఈవు, ప్రతి సంపూర్ణమైన వరము పరసంబంధమైన జ్యోతిర్మయుడి యొద్ద నుంచే మనకు ఈ వరములన్నీ, ఈ బహుమానములన్నీ మనకు అనుగ్రహించబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉంటున్న పరిశుద్ధతను చూసో, ప్రార్థనను చూసో, సమర్పణను చూసే ప్రభు ఈ యొక్క వరములన్నీ ఇస్తున్నాడు అని చెప్పి కాదు.
తండ్రిగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు గనక యేసు ప్రభు కృప ద్వారా మనకు ఆయన యొక్క బహుమానములు ఇవ్వబడి ఉన్నది. నీవు నేను ఆయనను అంగీకరించి ప్రభు ఇచ్చిన ఆయన యొక్క కుమారుడుకు యేసు ప్రభును బట్టి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. రెండవదిగా పరిశుద్ధాత్మను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మూడవదిగా రక్షణను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా ఆయన ఇచ్చిన వరములు, ఆత్మీయ వరములను బట్టి, ఆయన ఇచ్చిన పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన పరిచయం బట్టి, ఆయన ఇచ్చిన నిత్య జీవనం బట్టి, ఆయన ఇచ్చిన ప్రతి ఈవును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. We need to thank God for all the gifts which God has given to us. The Jesus Christ, we need to thank God for Jesus Christ in our lives. We need to thank God for the Holy Spirit God. We need to thank God for the salvation. We need to thank God for the spiritual gifts. We need to thank God for the calling and the ministry, the divine calling and the ministry. We need to thank God. We need to give thanks to God for the eternal life. We need to give thanks to the God's gift. For every God's gift we need to give thanks. My dear beloved brother and sister in Christ, you need to give thanks for all the things which you have received through grace by the love of God freely. Let's pray. Let's look unto the God and give thanks for his gifts. Loving, gracious Heavenly Father, we come into thy throne of grace in the name of Jesus, by the blood of Jesus, O God. Father, we thank you for all the gifts of God, for your Son Jesus Christ, for the Holy Spirit God, for the salvation, for the spiritual gifts, for the divine calling of the ministry, for the eternal life of God, for every perfect gift of Father. We thank you for all these things, O Father. We give thanks unto you for the gifts of God. Tandri, nivichina varamulu nimitamai, nivichina Prabhu bahumanamuలు నిమిత్తమై, ప్రభువా ఇదిగో నీ కుమారుడు యేసు ప్రభును నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీవిచ్చిన రక్షణ నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. నీవిచ్చిన ఆత్మీయ వరములకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. నీవిచ్చిన ఎదుగన దైవికమైన పిలుపు, ఎదుగన దైవికమైన పరిచయం నిమిత్తమై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, నీవిచ్చిన ఈ నిత్య జీవనం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. నీవిచ్చిన ఎదుగన స్తోత్రం ప్రభువా. శ్రేష్టమైన ప్రతి హీవు, ఎదుగన సంపూర్ణమైన ప్రతి వరంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఎదుగనైనా ఈ సంవత్సరం అంతటా నీవు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానంగా ఈ స్తోత్రం. ఈ యొక్క ఎదుగనైనా ఈ యొక్క నెల యొక్క ప్రభు ఆ చివరి వారములో మమ్మల్ని తీసుకొచ్చే 11 నెలలు మమ్మల్ని నడిపించిన విధానంగా ఈ స్తోత్రమయ్యా. తండ్రి, గై మమ్మల్ని నడిపించమని, కాపాడండి, రక్షించండి, పోషించండి అయ్యా. కీడు నుంచి తప్పిస్తూ మేలులో మమ్మల్ని నడిపించమని నీకు సాక్షులై ఉండడానికి ఇదిగో మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే కృప మా అందరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.